వైసీపీ అధినేత జగన్పై మంత్రి పయ్యావుల కేశవ్ సెటైర్స్ వేశారు. జగన్ అసెంబ్లీకి రాకపోయినా బడ్జెట్పై ఆలస్యంగా స్పందించే ప్రయత్నం చేశారంటూ కామెంట్ చేశారు. అందులో నిజాలు తక్కువ, అబద్ధాలు ఎక్కువ, మాట్లాడిన టైం తీసుకుని మాట్లాడేందుకు సంతోషమన్నారు. జగన్ డిఎన్ఏ వేరు, స్కూల్ వేరని, అబద్ధాన్ని కూడా 10 సార్లు చెప్పి నిజం చెల్లి ధోరణిలో పోయారని తెలిపారు. అసెంబ్లీకి వచ్చి మాట్లాడుంటే నేరుగా ప్రభుత్వం సమాధానం చెప్పేదన్నారు. తాను చేసిన ఆర్థిక విధ్వంసానికి తమను బాధ్యులు చేసే ప్రయత్నం చేశారని పయ్యావుల కేశవ్ ఆరోపించారు. జగన్మోహన్ రెడ్డి గారికి అలవాటైనటువంటి పరిస్థితుల్లోనే పోయారు. ఆయన డిఎన్ఏ వేరు, ఆయన స్కూల్ వేరు. అబద్ధాన్ని కూడా ఆయన 10 సార్లు చెప్పి నిజం చేయాలనుకునేటువంటి ధోరణిలోనే పోయాడు. 3 గంటల ప్రెస్ మీట్లు తయారైన 3 గంటల సేపు అసెంబ్లీకి వచ్చి మాట్లాడుంటే నేరుగా ప్రభుత్వం సమాధానం చెప్పుండేది. ప్రజలు చూసి ఆనందపడి ఉండేవాళ్ళు. మీరు ఎక్కడో కూర్చొని రాస్తారు, చెప్తారు, దానికి మళ్ళీ మమ్మల్ని సమాధానం చెప్పకపోతే చెప్పలేదంటారు. ఆయన స్కూలే వేరు. ఆయన స్కూల్లో ఏంటంటే బాధితుడే నిందితుడైతాడు, నిందితుడే బాధితుడైతాడు, మారుతూ ఉంటుంది. వాళ్ళ బాబాయ్ హత్య కేసులో సొంత చెల్లెల్నే నిందితురాల్ని చేసే ప్రయత్నం చేశాడు ఆయన. సో అట్లనే తాను చేసినటువంటి ఆర్థిక విధ్వంసానికి, ఈ రాష్ట్రంలో జరిగినటువంటి ఆర్థిక విధ్వంసానికి మమ్మల్ని బాధ్యులు చేసేటువంటి ప్రయత్నం మొదలుపెట్టాడు ఆయన. తిరుపతిలో జరిగినా అంతే, చేసేది పాపాలు వాళ్ళు, ఎదుటి వాళ్ళకి ఆపాదించే ప్రయత్నం. బాబాయ్ హత్య కేసులో నారాసుర రక్త చరిత్ర అని మొదటి రోజు చెప్పాడు, తిరుపతిలో చెప్పాడు. ఇప్పుడు రాష్ట్రంలో జరిగినటువంటి ఆర్థిక విధ్వంసం మీద కూడా తన గోబెల్స్ మీడియా ఇద్దరూ కలిసి విపరీతమైనటువంటి ప్రచారాన్ని తీసుకొస్తున్నారు. ఆయన 2 గంటల సేపు చెప్పినా అందులో విషయం ఎక్కువగా మాట్లాడలేదు. కాబట్టి ఆయన చెప్పిన ప్రధానమైన అంశాలని మొట్టమొదటిసారి ఆయన కాగ్ రిపోర్ట్ అనేటువంటి దాని గురించి సీరియస్గా తీసుకున్నాడు. చాలా సంతోషం. జగన్మోహన్ రెడ్డి